హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎమ్గిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒప్పో రెనో 8 మొబైల్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ మొబైల్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కోసం తీసుకోవడం జరిగింది. అతనేమో నాకు ఈ మొబైల్ రివ్యూ కోసం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను అన్బాక్సింగ్ చేసి మీకు దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అండ్ కెమెరా రివ్యూ కూడా నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 27,000కే కొన్నాను. ఈ 27,000లో ఈ మొబైల్ ఎంతవరకు మనకి న్యాయం చేస్తుందన్న విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇందులో చాలామంది చెప్తున్న ప్రకారం కెమెరా సెంట్రిక్ ఫోన్ అంటున్నారు. కెమెరాకి ఎంత బాగా పనిచేస్తుంది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మొబైల్ అయితే చాలామంది యూట్యూబర్స్కి పంపించడం జరిగింది. వాళ్ళు రివ్యూస్ తీసుకొని రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆనెస్ట్గా రివ్యూ ఇస్తారా లేదని తెలియదు. కానీ ఇది మన మొబైల్ కొని రివ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ అనేది నేను ఆనెస్ట్గా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదొక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాలాంటి చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఒప్పో రెనో 8 5G మొబైల్. ఇది 8GB ర్యామ్ 128GB తీసుకున్నాను. 27,000 పడింది నాకు. ఇక్కడైతే స్పెసిఫికేషన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ మీరు చూస్తే దీని ఎంఆర్పి అయితే 38,999 అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. 8GB ర్యామ్ 128GB. మనకి మాత్రం 30,000 పెట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ 27,000 రూపీస్కి రావడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం బ్యాక్ సైడ్ ఉన్న సీల్ ఓపెన్ చేద్దాము. సీల్ అయితే ఓపెన్ చేశాను. కవర్ తీస్తున్నాను. ఓకే, కవర్ తీసిన తర్వాత ఇక్కడ ఒక సీల్ ఉంటుంది. ఇది గమనించండి. ఆన్లైన్లో వచ్చినప్పుడు ఈ సీల్ కరెక్ట్గా ఉందా లేదా, చిరిగిపోయి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇది కూడా మనం ఇప్పుడు బ్రేక్ చేద్దాం. ఆటోమేటిక్గా మొబైల్ బయటకు వస్తుంది. ఫస్ట్ మనకు ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. ఫోన్ పౌచ్ అండ్ సిమ్ టూల్ ఎజెక్టర్ పిన్ అండ్ వారంటీ కార్డ్స్, అంతే, ఇంకేం లేవు ఇక్కడ. మొబైల్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్ రాయడం జరిగింది. డ్యూయల్ సోనీ ఫ్లాగ్షిప్ సెన్సార్, అల్ట్రా నైట్ మోడ్, 80 వాట్ సూపర్ వోక్ ఛార్జర్ అండ్ మీడియాటెక్ 1300 ప్రాసెస్తో ఇది రావడం జరుగుతుంది. ఇంకా బాక్స్లో ఏటేట్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది 80 వాట్స్ వూక్ ఛార్జర్. ఒప్పోలో సూపర్ ఉంటుంది వూక్ ఛార్జర్. అండ్ టైప్ సి కేబుల్. ఇయర్ ఫోన్స్ అయితే ఒప్పో రెనో సిరీస్లో ఇయర్ ఫోన్స్ వస్తాయి. ఇయర్ ఫోన్స్ అనేవి మనకి ఈసారి మిస్ చేశాడు. మొబైల్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం ఏముంది. ఇదైతే నేను సిమ్మర్ గోల్డ్ కలర్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. లేడీస్ కోసం కదా. కెమెరా లెన్స్ అనేవి చాలా పెద్దవి ఇచ్చాడు. చూస్తున్నారు కదా, 3 కెమెరాస్ అండ్ ఫ్లాష్ లైట్. చూడడానికైతే అట్రాక్టివ్ లుక్తో ఉంది. ఈ మొబైల్ అయితే మనకి స్క్రీన్ గార్డ్ ఫ్రీ అప్లైడ్ రావడం జరుగుతుంది అండ్ పౌచ్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్కి పౌచ్కి స్క్రీన్ గార్డ్కి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ ఒక ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాము. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇటు సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ ఉంది. ఇటు సైడ్ చూస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ బాటంలో చూస్తే స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అండ్ మనకి సిమ్ ట్రే ఇక్కడ ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేసాం. 2 సిమ్లకి సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ చేయదు. మొబైల్ అయితే చూడడానికి చాలా హ్యాండీగా ప్రీమియంగా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ఇది ప్రొటెక్షన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కనపడుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్టివేట్ చేయట్లేదు, కానీ ఇదైతే ప్లాస్టిక్ బాడీ, ఇదైతే గ్లాస్ బాడీ కాదు. ఓకే ఫ్రెండ్స్, మొబైల్లో పవర్ ఉంది. మొబైల్ అయితే ఆన్ అయింది. మొబైల్ అంతా టోటల్ సెటప్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఆన్ చేయడం జరిగింది. ఆన్ చేసిన తర్వాత బ్లూటూత్ అయితే చాలా ఉంది. మనకు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు, డిస్ప్లే అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. బెజిల్లెస్ డిస్ప్లే అంటున్నారు చాలామంది, కానీ బెజిల్లెస్ అయితే లేదు. చిన్న బెజిల్స్ అయితే ఉన్నాయి. కిందన చిన్న అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, చిన్న అయితే చాలా ఎక్కువ ఉంది. అబౌట్ ఫోన్లోకి వచ్చాము. ఇక్కడ ప్రాసెసర్ చూడొచ్చు. డెమెన్సిటీ 1300 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది. మొబైల్ మోడల్ ఉంది. కలర్ వైజ్ 12, ఆండ్రాయిడ్ 12తో రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూడొచ్చు 8GB ర్యామ్ 128GB. 128GBలో 23GB కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. నేను ఎలాంటి ఈమెయిల్ కానీ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేయలేదు. ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ ఈ మొబైల్కి ప్లస్ ఏంటంటే కెమెరా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నైట్ మోడ్, వీడియో మోడ్ అండ్ ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్ ఉంది. ఈ మోడ్లోకి వెళ్తే పైన మీకు చూస్తున్న ప్రో మోడ్, ఎక్స్ట్రా HD, పెనామో, మైక్రో, స్లో మోషన్, టైమ్ స్లాప్ అండ్ డ్యూయల్ V కెమెరా, స్టిక్కర్స్, టెక్స్ట్ స్కానర్ అండ్ స్లో
టెంపుల్స్ ఇవైతే ఇవ్వడం జరిగింది. ఓకే, ఫ్రంట్ క్యామ్ చూద్దాం. ఇక్కడ మీరు ఫ్రంట్ క్యామ్ చూస్తున్నారు. ఇదైతే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్, సూపర్గా ఉంది. క్వాలిటీ అయితే ఈ విధంగా చూస్తేనే చాలా బాగుంది. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. వీడియో అనేది ఎంతవరకు రికార్డ్ చేస్తుందో చూద్దాము. బ్యాక్ క్యామ్ అయితే 4Kకి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ క్యామ్ అయితే మనకి 1080కి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్తో తీసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను నెక్స్ట్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ బ్యాక్ క్యామ్ నుంచి తీసినవి అండ్ బ్యాక్ క్యామ్ పోర్ట్రేట్ ఫొటోస్ ఇవి. బ్యాక్ క్యామ్ ఏ పోర్ట్రేట్ ఫోటో ఇది అండ్ ఏ కలర్ పోర్ట్రేట్ ఫోటో ఇవి. బ్యాక్ అండ్ వైట్ అండ్ ఇక్కడ కొంచెం షేడ్ అయింది చూడండి ఫోటో. అండ్ బ్యాక్ క్యామ్ జూమ్ చేసి తీసిన ఫొటోస్ అండ్ బ్యాక్ క్యామ్ ఫోటో క్లారిటీ ఎంత బాగా వచ్చిందో చూడండి. అండ్ ఇది ఫ్లవర్స్ ఫొటోస్. ఫ్లవర్స్ అయితే చాలా న్యాచురల్గా రావడం జరిగింది. ఇది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫోటో. ఇది కూడా చాలా బాగా వచ్చింది డే లైట్ కండిషన్లో. ఇది మైక్రో కెమెరా ఫొటోస్. కలర్స్ అయితే చాలా న్యాచురల్గా వచ్చాయి అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది ఫ్రంట్ క్యామ్ నార్మల్ ఫోటో, ఫ్రంట్ క్యామ్ పోర్ట్రేట్ ఫోటో. ఈ ఫొటోస్ నైట్ టైం సింగిల్ ట్యూబ్ లైట్ కండిషన్లో తీయడం జరిగింది. చాలా క్లారిటీ విత్ సింగిల్ ట్యూబ్ లైట్ కలెక్షన్లో ఏఐ ఫోటో, కలర్ ఫోటో అండ్ బయట సైడ్ అవుట్ సైడ్ 9 వాట్స్ ఫోటో, 9 వాట్స్ బల్బ్ ద్వారా తీసిన ఫొటోస్. ఇది ఫ్లాష్తో తీసిన ఫోటో అండ్ ఇది ఏ కలర్ పోర్ట్రేట్ ఫోటో. పూర్తిగా డల్గా ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ ఇవి చీకట్లో. అండ్ ఇది ఫ్లాష్ లైట్ వేసి తీసిన సన్కి ఆపోజిట్లో ఈ వీడియో క్వాలిటీ ఇలాగా ఉంది. అండ్ ఇప్పుడు సన్కి ఆపోజిట్లో ఉన్నాను కాబట్టి చిన్న బ్లర్ అయితే వస్తుంది. వీడియో స్టెబిలైజేషన్, అల్ట్రా వీడియో స్టెబిలైజేషన్ ఆన్ చేశాను, మళ్ళీ తిరుగుతున్నాను. సన్కి ఆపోజిట్గా ఉన్నాను నేను ఇప్పుడు. నా ఫేస్ అల్ట్రా స్టెబిలైజేషన్ ఎలాగుంది అండ్ వీడియో క్వాలిటీ ఎలాగుందో చూడొచ్చు. మళ్ళీ అగైన్ ఏ కలర్ ఫోటో, ఇది స్టెబిలైజేషన్తో ఉన్నది. స్టెబిలైజేషన్ ఉన్నదానికి లేని దానికి మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే నేను సన్కి ఆపోజిట్లో ఉన్నాను. ఇప్పుడు సన్కి డైరెక్షన్స్ చూస్తాను, అంటే కలర్ ఏ విధంగా తీసుకుంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది విత్ స్టెబిలైజేషన్తో బుక్ ఎఫెక్ట్ ఫోటో. బ్యాక్ సైడ్ అనేది లైట్స్ అనేది ఎలా మెరుస్తున్నాయి చూడండి. సన్కి బ్యాక్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు మీకు సన్కి ఆపోజిట్గా మళ్ళీ తిరుగుతాను. సేమ్ సన్కి ఆపోజిట్గా కలర్ ఏ విధంగా ఉంది అండ్ బుక్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు పనిచేస్తుందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇది బ్యాక్ క్యామ్ వీడియో. ఇది 4Kలో రికార్డ్ చేస్తున్నాను. 4Kలో స్టెబిలైజేషన్ ఎలాగుందో ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది 1080 విత్ స్టెబిలైజేషన్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. విత్ స్టెబిలైజేషన్లో మీకు వీడియో ఎంత స్టేబుల్గా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది 1080లో బ్యాక్ క్యామ్ వీడియో అండ్ బ్లర్ వీడియో 1080 30 ఫ్రేమ్స్లో మాత్రమే రికార్డ్ చేస్తుంది. 4Kలో అయితే బ్లర్ వీడియో అయితే రికార్డ్ అవ్వట్లేదు. 720 పిక్సెల్స్ ఏ కలర్ ఫోటో, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా ఉంటుంది, మనం కలర్లో ఉంటాము. ఇదైతే 720 పిక్సెల్స్ బ్యాక్ క్యామ్ నుంచి మాత్రమే రికార్డ్ అవుతుంది. 1080లో కూడా రికార్డ్ అవ్వట్లేదు. ఇది ఏ కలర్ పోర్ట్రేట్ ఫోటో. మీకు బ్యాక్ సైడ్ చూస్తున్నారు చిన్న చిన్న లైట్స్ కింద కనపడుతున్నాయి ఈ ఎఫెక్ట్ కోసం. ఇదైతే 720 పిక్సెల్స్లో మాత్రమే రికార్డ్ అవుతుంది. ఇది డ్యూయల్ వ్యూ వీడియో. పిల్లలు బ్యాక్ క్యామ్ నుంచి నడుస్తున్నారు, నేను ఫ్రంట్ క్యామ్ చూస్తున్నారు కదా. వీడియో క్వాలిటీ అనేది ఏ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇది 4K వీడియో. 4Kలో మనం ఎంతవరకు జూమ్ చేయొచ్చో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ నుంచి చూస్తే మనకి 4Kలో అలా చూడండి, ఇది 1x 2x అండ్ 3x అండ్ 10x వరకు జూమ్ చేయొచ్చు. 4Kలో 10x జూమ్ చేస్తే మనకి క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. ఇది 1080 60 ఫ్రేమ్స్ అండ్ ఇది అల్ట్రా స్టడీ మోడ్లో తీస్తున్నాను. అల్ట్రా స్టడీ మోడ్లో మీకు స్టెబిలైజేషన్ అయితే ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇందులో ఒక మైనస్ ఏంటంటే ఇందులో జూమ్ చేయడానికి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ క్యామ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. నార్మల్ స్టెబిలైజేషన్ ఉంది, అల్ట్రా స్టెబిలైజేషన్ అయితే లేదు. స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది స్లో మోషన్ ఫోటో 1080 240 ఫ్రేమ్స్లో తీయడం జరిగింది. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఈ మొబైల్ నేను 2 డేస్ నుంచి వాడుతున్నాను. 2 డేస్లో నా యొక్క పూర్తి ఎక్స్పీరియన్స్ అనేది మీ ముందు ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అదేవిధంగా దీని కెమెరా ఫుల్ రివ్యూ అనేది నేను మళ్ళీ పూర్తిగా స్టడీ చేసి మీ ముందుకి కెమెరా రివ్యూ అనేది తీసుకురావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అనుకోవచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్లో మొబైల్లో ప్రాబ్లమ్స్ కొన్ని గమనించాను, అవి మీకు ఇప్పుడు వివరిస్తాను. కెమెరా పరంగా బ్యాక్ సైడ్ కెమెరా కానీ, బ్యాక్ సైడ్ వైడ్ యాంగిల్ కానీ, బ్యాక్ సైడ్ మైక్రో కానీ చాలా బాగున్నాయి. కానీ ఇందులో ఈఏఎస్ మాత్రమే ఉంది. అదేవిధంగా ఓఎస్ ఇచ్చుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాం. ఈఏఎస్ వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది, కానీ ఈ ఏఎస్ బదులు ఏం చేశారంటే అల్ట్రా స్టడీ మోడ్ అని ఇవ్వడం జరిగింది. అందులో తీసుకుంటే వీడియోస్ బాగా స్టేబుల్గా నీట్గా రావడం జరుగుతుంది, కానీ కొంచెం క్రాప్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కూడా ఒప్పో మొబైల్ నుంచే తీస్తున్నాను. లో లైట్ కండిషన్లో విత్
ట్యూబ్ లైట్స్ దగ్గర వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు అంతే. ఇందులో మైనస్ ఏంటంటే ఫ్రంట్ క్యాము సన్కి ఆపోజిట్గా కెమెరా కానీ ఉంటే అప్పుడు అనేది కొంచెం బ్లర్ వస్తుంది. ఇది ఒకటే ప్రాబ్లం ఉంది. మిగతా విషయంలో కెమెరా అయితే ఏ ప్రాబ్లం లేదు. మనకి ఓన్లీ కెమెరా కోసం తీసుకోవాలి, సెల్ఫీస్ కోసం తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఒప్పో వాడు ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువ పెడతాడు. 25,000 రూపాయలు అయితే మాత్రం హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కానీ ఒప్పో వాడు ఇప్పటి నుంచో ఈ రెనో సిరీస్ స్టార్టింగ్ సిరీస్ అనేది 30,000 తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైనా మీరు ఆఫర్లోని తీసుకోండి. అదేవిధంగా ఎక్స్చేంజ్ పెట్టి తీసుకునేటప్పుడు కూడా మంచి ప్రైజ్లు వస్తుంది. మీరు ఎప్పుడైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎక్స్చేంజ్ పెట్టి ఈ మొబైల్స్ కొనుక్కోండి. అప్పుడు మీకు ఈ మొబైల్ వర్త్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.